ఉమ్మడి కడప జిల్లాలో ఇవాళ నలుగురు కీలక నేతలు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. మంత్రి లోకేష్ సాయంత్రం కడపకు చేరుకుని రేపు కొప్పర్తిలో పర్యటిస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు, వైఎస్ షర్మిల కడపకు చేరుకోనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, ఉమ్మడి కడప జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి అలాగే మాజీ ముఖ్యమంత్రి లోకేష్, షర్మిల పర్యటించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి ఈరోజు నలుగురు ప్రముఖులు పర్యటించనున్నారు. అందులో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్, అలాగే పిసిసి అధ్యక్షురాలు షర్మిల, ఈ నలుగురు కూడా ఈ రోజు ఉమ్మడి కడప జిల్లాలో పర్యటనలో భాగంగా ఈ రోజు కడప జిల్లాకు చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాజంపేటకు సంబంధించినటువంటి రాజంపేట మండలం బోయినపల్లిలో జరిగేటటువంటి ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బోయినపల్లికి చేరుకునేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడే ఎన్టీఆర్ భరోసాకు సంబంధించినటువంటి పింఛన్లు పంపిణీ చేసిన అనంతరము అక్కడ జరిగేటువంటి ప్రజావేదిక ఏదైతే ఉందో ప్రజావేదికలో స్థానికులతో ముఖాముఖి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అందులో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం వరకు బోయినపల్లిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అనంతరము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ వెళ్లేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పులివెందులకు చేరుకొని 3 గంటల నుంచి సాయంత్రం వరకు పులివెందులోనే తన స్వగృహంలో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇటీవల జరిగినటువంటి ఏదైతే జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిన తర్వాత మొదటిసారి ఈ రోజు పులివెందులకు వస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి విషయాలపైన సమీక్ష సంబంధిత స్థానిక నాయకులతో సమీక్ష కూడా నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. అలాగే రేపు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వర్ధంతి ఏదైతే ఉందో వర్ధంతికి సంబంధించి రేపు ఇడుపులవాయిలో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని అనంతరము లింగాల మండలంలో అమ్మకపల్లిలో జరిగేటువంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఆ షెడ్యూల్ ఖరారు కావడం జరిగింది. అలాగే 3 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు సాయంత్రం వచ్చి రేపు ఎల్లుండి ఉదయము పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక ఐటీ శాఖ మంత్రి అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ కూడా ఈ రోజు విజయవాడ నుంచి కడపకు చేరుకొని ఈ రోజు సాయంత్రం రేపు జరిగేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాగే ప్రారంభోత్సవాలకు సంబంధించి కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి చింతకొమ్మ దిన్నెలు స్మార్ట్ కిచెన్ ను ప్రారంభించడానికి, అలాగే పెళ్లిమర్రి మండలంలో ఉండేటువంటి ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి భవనాల ప్రారంభోత్సవము, అలాగే కొప్పర్తిలో 2 ప్రముఖమైనటువంటి కంపెనీలకు కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించి ఈ రోజు సాయంత్రం కడపకు చేరుకొని రేపు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరము సాయంత్రము కమలాపురం నియోజకవర్గం సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పిసిసి అధ్యక్షురాలు షర్మిల కూడా ఈ రోజు విజయవాడ నుంచి మధ్యాహ్నం కడపకు చేరుకొని సాయంత్రం వరకు కడపలో స్థానిక నాయకులకు తర్వాత స్థానిక నాయకులతో ఒక చిన్నపాటి సమావేశం ఏర్పాటు చేసుకొని సమస్యలపైన చర్చించేటువంటి పరిస్థితి ఉంది. అలాగే రేపు ఇడుపులవాయిలో జరిగేటటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి ఏదైతే ఉందో ఈ వర్ధంతికి సంబంధించి ఈ రోజు సాయంత్రము కడప నుంచి ఇడుపులవాయి చేరుకొని రేపు రాజశేఖర రెడ్డికి సంబంధించిన వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరము అక్కడి నుంచి విజయవాడకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ప్రముఖమైనటువంటి ఈ నలుగురు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే మాజీ ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి లోకేష్, అలాగే పిసిసి అధ్యక్షురాలు షర్మిల నలుగురు కూడా ఈ రోజు ఉమ్మడి కడప జిల్లాలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు భద్రత పైన కూడా అలాగే ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు. అయితే కడప జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, అలాగే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ చామకూరి శ్రీధర్ కూడా వీళ్ళిద్దరు కూడా
ఈ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో 2 జిల్లాల్లో ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి అన్నమయ్య, కడప జిల్లాలో 2 సంబంధించినటువంటి ఏర్పాట్లు, అలాగే భద్రతకు సంబంధించి 2 ఎస్పీలు, కడప జిల్లాకి ఎస్పీ సంబంధించినటువంటి అశోక్ కుమార్, అలాగే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి విద్యాసాగర్ నాయుడు ఇద్దరు కూడా ప్రముఖులు వస్తున్నటువంటి నేపథ్యంలో, నలుగురు వస్తున్నటువంటి నేపథ్యంలో భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. విజయ్. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.